చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడు అని చెప్పన్నాను. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఈ దీపావళి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఒకంత డల్గా ఉన్నారు అనేటువంటిదే చెప్పాలి. ఎందుకు అనంటే ఈ దీపావళి ముందంతా కూడా కొన్ని రకాల బాంబులు ఉంటాయి. అవి చేసే సౌండ్స్ మనకి చాలా కర్ణకఠోరంగా ఉంటాయి, డిస్టర్బెన్స్గా ఉంటాయి. అలాంటి బాంబుల సౌండ్ల లాగా కొంచెం హడావిడి చేసింది కూటమి ప్రభుత్వం. అది ఏంటంటే ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్కి తీసుకొచ్చేసాం అనేటువంటిది ఆ ప్రచార ఆర్భాటం ఏదైతే ఉందో అది విపరీతంగా జరిగి అది చాలా పెద్ద అచీవ్మెంట్గా చెప్పుకోవటం. అయితే ఆ డేటా సెంటర్ వెనకాల దానికి ముందు జరిగినట్టు కృషి ఏంటి, ఆ డేటా సెంటర్ ఎవరు ఈ టైంలో దాని యొక్క ఫౌండేషన్ పడింది, దానివల్ల లాభ నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలామంది విశ్లేషకులు అలాగే వైసీపీ నాయకులు ఎంత చెప్పినా కూడా వైసీపీ శ్రేణుల్లో ఒకంత అసంతృప్తి ఏంటంటే అధినేత దీని మీద ఇంకా మాట్లాడలేదు, అధినేత దీని మీద మాట్లాడితే బాగుంటుంది అనే ఎదురు చూపులు వాళ్ళలో ఉన్నాయి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకి వెళ్ళారు, వచ్చిన తర్వాత దీపావళి సంబరాలు కూడా ఆయన కూడా చేసుకున్నారు. అక్కడ చిచ్చుబుడ్లు అవి కాల్చారు, కాకరపోతులు అవి. ఈ దీపావళి సంబరాలు చిచ్చుబుడ్లు కాల్చారు, కాకరపోతులు కాల్చారు. ఏంటి బాస్ ఇంకా టపాసులు పెద్ద ఎత్తున సౌండ్ లేదే, టపాసులు సౌండ్ లేదే బాస్ నుంచి అని అనుకుంటున్న వైసీపీ శ్రేణులకి తాజాగా పెట్టినటువంటి ప్రెస్ మీట్ తో 10,000 వాలాలు ఇంకా లక్ష్మీ టపాసుల మోత మోగినట్టుగా రీసౌండ్ తోటి డేటా సెంటర్ కి కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒకరి ఎదుటి వారి క్రెడిట్ ని తీసుకోవడంలో ఎంత సిద్ధహస్తుడు, ఆయన పెర్ఫార్మెన్స్ వీక్ కానీ ఎదుటి వాళ్ళ క్రెడిట్ ని దొబ్బేయటంలో పీకు అనేటువంటి పంచ్ డైలాగులతోటి డేటా సెంటర్ యొక్క అంకురార్పణ ఎలా జరిగింది, అదానికి ఎప్పుడు భూములు కేటాయించారు, ఆ వివరాలు అన్నీ కూడా ఫిగర్స్తో సైతం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అంతకుముందు వైసీపీ నాయకులు ఎంత చెప్పినా శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అని అంటారు కదా, అలాగా ఇప్పుడు బాసు టపాసుల మోతలాగా రీసౌండ్ వచ్చేలాగా డేటా సెంటర్ గురించి వాస్తవాలన్నీ చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. డేటా సెంటర్ వెనకాల జరిగినటువంటి కృషి ఏంటి అనేటువంటిది చాలా వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన మాటల్లోనే విందాం. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది, మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది. మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్. వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్. ఈ డేటా సెంటర్ ఫ్యాక్ట్స్ లేకపోతాం, నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020 నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా అదానీ డేటా సెంటర్కు బీజం పడింది. దాని ఫలితంగా 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్కు. సబ్సీ కేబుల్ అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా, డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది, డేటా వచ్చే మార్గం రావాలి కదా. సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ ద సీ, తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా. సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళా చెప్తా ఉన్నాను. అదానీ డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే 3, 2023 ఆయనకు అలాట్మెంట్ చేసింది 2020 నవంబర్ కోవిడ్ టైంలో. కోవిడ్ అయిపోయిన వెంటనే ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. దీని వెనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరి ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. ఆ రోజు వేసిన సీడే ఈ రోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. అదానీ పెట్టే ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు, ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టు గూగుల్ పెట్టే అని చెప్తా ఉండ ఈ 1000 మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపే ప్రాజెక్టు విస్తరణే. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ 11 అక్టోబర్ 2022కు సంబంధించిన పేపర్ కటింగ్.
Google association with Adani Enterprises reported in October 2022. Google takes on lease 4.64 lakh square feet space at Adani data center in Noida. అదానికి గూగుల్కు మధ్య బిజినెస్ రిలేషన్షిప్ అక్టోబర్ 2022 నోయిడాలో 4.64 lakh square feet of space at Adani data center in Noida. సో వాళ్ళ సంబంధాలు అన్నది అక్టోబర్ 2022 నుంచి ఉన్న సంబంధం చూపించే క్లిప్పింగ్ ఇది. వైజాగ్లో విశాఖపట్నంలో ఫౌండేషన్ స్టోన్ వేసింది మే 3వ తారీఖున 2023లో. సింగపూర్ నుంచి తీసుకొచ్చే సబ్సీ కేబుల్ అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అదానికి ల్యాండ్ ఇస్తూ జీవో ఇచ్చిన 2020 నవంబర్లో జీవో ఇస్తే 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ గవర్నమెంట్కు రాసిన లేఖ ఇది. అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి 9/3/2021లో రాసిన లేఖ ఇది. ఈ లేఖలో క్లియర్ కట్ గా సింగపూర్ గవర్నమెంట్ ను ఫెసిలిటేట్ చేయమని చెప్పి కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకొచ్చే ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి ఆ ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 9/3/2021లో లేఖ రాసింది. 3900 కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వేయాలి, అండర్నీత్ ద సీ కేబుల్ వేయాలి. వేసి ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా అన్నది విశాఖపట్నంకు తీసుకుని రాగలుగుతాం. ఆ డేటా వస్తే ఒక డేటా సెంటర్ అదాన్ని కడితే అప్పుడు అక్కడ డేటా సెంటర్కు డేటా అనేది వస్తుంది. 2023 మే 3వ తారీఖున ఏకంగా ఈ డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ పడడం, అదానికి ఇచ్చిన 300 మెగావాట్లకు సంబంధించిన డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ వేయడం. ఇది బ్యాక్గ్రౌండ్. ఇవాళ చూస్తే ఇప్పుడు మొన్న జరిగిన గూగుల్ ఇక్కడ కూడా వైజాగ్లో నిన్న జరిగింది కూడా. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పకూడదు అని చెప్పి ఎంతో తాపత్రయపడ్డాడో, ఎక్కడ వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది, తన క్రెడిట్ రాదు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడో దానికి సంబంధించిన విషయం. అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి. అలెగ్జాండర్ స్మిత్ google.com ఈయన మన ఐటీ సెక్రటరీ మన భాస్కర్కు రాసిన లేఖ, గూగుల్ రాసిన లేఖ. అలెగ్జాండర్ స్మిత్, డియర్ మిస్టర్ భాస్కర్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ డీటెయిల్ డిస్కషన్ దిస్ వీక్. 4th అక్టోబర్ అంటే వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి హడావిడి చేసి సంతకాలు పెట్టక మునుపు, ఢిల్లీకి పోయి హడావిడి చేయక మునుపు 4th అక్టోబర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి 87,000 కోట్ల రూపాయలు అదానీ పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ను తీసుకొచ్చేదానికి. దిస్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై అదానీ. $10 బిలియన్ ఖర్చు చేసి 87,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ది ఎంటైరిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై అదానీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ది world's largest data center, spending 87,000 crores, $10 billion. కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్ గా వాటిని వాడుకుంటుంది. ఈ డేటా సెంటర్ నేను ఇంతకుముందు అన్నా కదా, కేబుల్ రావాలా, డేటా సెంటర్ కావాలా, కట్టాలా, అప్పుడు గూగుల్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదానీ 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు ఆ కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది. అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే అప్పటి నుంచే ఉన్నది. అప్పుడే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది. అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదానీ ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంలా.